నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కశ్మీర్ పై కాంగ్రెస్ తప్పుడు విధానమే ఉగ్రవాద సమస్యకు మూలమన్న ప్రధాని. భారత్లో విలీనాన్ని నెహ్రూ అడ్డుకున్నారని ఆరోపణ. కాంగ్రెస్ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాలేదన్న మోదీ. విభజన శక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఐక్యతా దినోత్సవంలో పిలుపు. తెలంగాణలో వరద నుంచి తేరుకుంటున్న తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ముంపు బాధితులు. ఏపీలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో టీడీపీ నాయకుల పర్యటన. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. తెలంగాణలో మంత్రిగా ప్రమాణం చేసిన అజహరుద్దీన్. సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రేమ్ సాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు. 5గురికి ఉరిశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు సంచలన తీర్పు. సంకల్ప పత్ర పేరుతో బీహార్లో ఎన్డీఏ మేనిఫెస్టో. 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని వెల్లడి. కశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలన్న సర్దార్ పటేల్ ఆకాంక్షను జవహర్లాల్ నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. చరిత్ర రాయడంలో సమయం వృధా చేయకుండా దానిని సృష్టించడానికి అల్లుపెరగని కృషి చేయాలని సర్దార్ పటేల్ విశ్వసించారని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పుడు విధానం కారణంగా ఇప్పటికీ ఉగ్రవాద సమస్య వెంటాడుతోందని మండిపడ్డారు. విభజన శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐక్యతా దినోత్సవంలో పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా నిర్వహించారు. గుజరాత్ కెవాడియాలో జరిగిన ఏక్తా దివస్లో పాల్గొన్న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ 597 అడుగుల విగ్రహం వద్ద పుష్పాలు, నీటిని సమర్పించి నివాళులర్పించారు. ఈ సమయంలో సైన్యం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. గణతంత్ర వేడుకల మాదిరిగా మూవింగ్ పరేడ్ నిర్వహించారు. సైన్యం, సిఏపీఎఫ్, వివిధ రాష్ట్రాల పోలీసు బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఆపరేషన్ సింధూర్ సహా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నిరోధక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన శౌర్య చక్ర గ్రహీతలు కూడా ఇందులో పాల్గొన్నారు. కవాతులో భాగంగా ప్రధాని మోదీకి గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని సిమ్రాన్ భరద్వాజ్ నేతృత్వంలోని బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా సైనిక దళాలు, పౌరులతో ప్రధాని ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశాన్ని ఐక్యం చేసిన సర్దార్ పటేల్ స్ఫూర్తితో భారతీయులంతా ఐక్యంగా ఉంటూ విభజన శక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించిన నక్సలిజాన్ని అంతం చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం దేశం చొరబాటుదారుల నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటోందన్న మోదీ వారు దేశంలో ప్రవేశించి వనరులను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యను విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతతో రాజీ పడ్డారని విమర్శించారు. आज की युवा पीढ़ी में बहुत से लोगों को पता नहीं होगा सरदार साहब चाहते थे जैसे उन्होंने बाकी रियासतों का विलय किया वैसे ही पूरे कश्मीर का विलय हो, लेकिन नेहरू जी ने उनकी वो इच्छा पूरी नहीं होने दी। कश्मीर को अलग संविधान, अलग निशान से बांट दिया गया। कश्मीर पर कांग्रेस ने जो गलती की थी उसकी आग में देश दशकों तक जलता रहा। कांग्रेस की लचर नीतियों के कारण कश्मीर का एक हिस्सा पाकिस्तान के अवैध कब्जे में चला गया। पाकिस्तान ने आतंकवाद को हवा दी, फिर भी कांग्रेस हमेशा आतंकवाद के आगे नतमस्तक रही। కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయుల నుంచి బానిస మనస్తత్వాన్ని వారసత్వంగా తెచ్చుకుందన్న మోదీ ప్రస్తుతం ఆ తరహా ధోరణిని పూర్తిగా రూపుమాపుతున్నట్లు పేర్కొన్నారు. దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ऑपरेशन सिंदूर के बाद विदेशों में गए हमारे सर्वदलीय प्रतिनिधि मंडल में भी हमने एकता की इस झलक को देखी है। राजनीतिक हितों के लिए देश की एकता पर प्रहार की सोच ये गुलामी की मानसिकता का हिस्सा है। कांग्रेस ने अंग्रेजों से केवल
पार्टी और सत्ता ही नहीं पाई, गुलामी की मानसिकता को भी आत्मसात कर लिया था। ఐక్యతా దినోత్సవం సందర్భంగా కెవాడియాలో నిర్వహించిన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని చాటేలా శకటాల ప్రదర్శన అద్భుతంగా సాగింది. అసోం పోలీసుల మోటార్ సైకిల్ డేర్ డేవిల్ ప్రదర్శన ఔరా అనిపించింది. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. దేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ పటేల్ చేసిన కృషి ఎప్పటికీ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి అభివర్ణించారు. ఆయన చూపిన బాటలో ప్రజలు దేశ ఐక్యత, అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఉక్కు మనిషి చూపిన బాటలో ప్రతి ఒక్కరూ దేశ సమగ్రతకు పనిచేయాలని హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ స్మారకం వద్ద హోంమంత్రి నివాళులర్పించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘన నివాళి అర్పించారు. భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన దార్శనికుడు సర్దార్ పటేల్ అని చంద్రబాబు కొనియాడారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి అని ప్రశంసించారు. దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన ఆ మహనీయుడి ఆత్మస్ఫూర్తికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నట్లు ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశ ఐక్యతకు కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. దృఢ సంకల్పం, అచంచల నాయకత్వం సర్దార్ పటేల్ సొంతమని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలల సమయం అవసరమని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో స్పీకర్ ఈ మేరకు గడువు కోరినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు బీఆర్ఎస్ పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని స్పీకర్కు సూచించింది. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఫిర్యాదులపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని తీర్పు వెలువరించింది. ఫలితంగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇందులో 8 మంది మాత్రమే స్పీకర్కు వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. గోడి మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ విచారణ పూర్తి చేసిన స్పీకర్ తీర్పు రిజర్వులో ఉంచారు. అరకిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డిని విచారించాల్సి ఉంది. అంతర్జాతీయ సదస్సులకు హాజరు కావలసి ఉండటం వల్ల గడువులోగా విచారణ పూర్తి చేయలేకపోయినట్లు స్పీకర్ తెలిపారు. మరో 2 నెలలు గడువిస్తే మిగతా వారి విచారణ పూర్తి చేస్తానని సుప్రీంకోర్టుకు అందించేసిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణలో తుపాను బాధిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. కాలనీలను చుట్టుముట్టిన వరద తగ్గుతుండగా సర్వం కోల్పోయిన బాధితులు ఆపన హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ముంపులో చిక్కుకున్న పంటలు కోలుకునే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిచిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాయి. మంతా తుపాను మిగిల్చిన విషాదం నుంచి వరంగల్, హనుమకొండ నగరాలు క్రమంగా తేరుకుంటున్నాయి. కాలనీలను ముంచేసిన వరద నీరు ఇప్పుడిప్పుడే తగ్గుతుండగా రహదారులు మాత్రం దారుణంగా దెబ్బతిన్నాయి. హనుమకొండ 100 ఫీట్ల రోడ్డులో రాకపోకలు కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. 300 కోట్లతో వరద ముంపు లేకుండా నిర్మాణాలు చేపట్టిన సరైన సమయంలో అధికారులు స్పందించకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 100 ఫీట్ల రోడ్డును కలెక్టర్ స్నేహ శబరీష్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. అక్కడికి చేరుకున్న స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హనుమకొండ జిల్లాలో సమ్మయ్య నగర్ వాసుల వ్యధ వర్ణాతీతంగా మారింది. వర్షాలకు నిత్యావసర సరుకులతో పాటు విద్యార్థుల పుస్తకాలు తడిసిపోయాయి. ప్రాణాలతో మాత్రమే ఉన్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. మరోవైపు తుపాను ప్రభావంతో జిల్లాలో వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరకాల డివిజన్లో పలుచోట్ల వరి పంట నేలవాలింది. దామెర మండలం ఊరుగొండలో వరి పంట చాలా చోట్ల నేలవాలింది. పత్తి పంటలోకి నీరు చేరి రంగు మారి తీరని నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అధికారులు ఒక్కరు కూడా ఇటువైపు రాలేదని, వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జనగాం జిల్లాలోనూ కోతకు సిద్ధంగా ఉన్న వేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. వందల ఎకరాల్లో పైరు నేల కొరిగింది. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్లే ధాన్యం సైతం తడిసి మొద్దయిందని అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘర్పూర్ జాఫర్గఢ్ రహదారిపై బోళ్లమత్తడి వద్ద నిన్న నీటిలో కొట్టుకుపోయిన శ్రావ్య మృతదేహాన్ని ఇవాళ వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వ సాయం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లిలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వాగుదాడితో గల్లంతైన భార్యాభర్తలు ప్రణయ్, కల్పన మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను వాగు సమీపంలోని చెరువులో గుర్తించారు. తుపాను కరీంనగర్ జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కోతకొచ్చిన సమయంలోనే వేలాది ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీటిపాలైంది. సైదాపూర్ మండలంలో వరి చేలలో ఇసుక మేటలు వేశాయి. వరి కోసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యపు రాసులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. నోటికాడికి వచ్చిన ముద్ద అందకుండా పోయిందని కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం పరిహారం అందిస్తే తప్ప మరో పంట వేయడానికి మార్గం లేదని రైతులు చెబుతున్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయిన మహిళా రైతు తారవతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా 50,000 ఆర్థిక సాయం అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. తెలంగాణలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, హుస్నాబాద్ పరిధిలోని ప్రాంతాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి సీఎం పరిశీలించారు. ప్రస్తుతం హనుమకొండ సమయ్యనగర్లో వరద బాధిత ప్రాంతాలను రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. కాసేపట్లో వరదలపై హనుమకొండ కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. విపత్తు సమయంలోనూ రెడ్ కార్పెట్లపై పరామర్శకెళ్లిన జగన్కు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, సమర్థ నాయకత్వంతో తుపానును ఐక్యంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతోనే పనిచేశామన్న గొట్టిపాటి 1,500 మంది సిబ్బందిని మోహరించి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామన్నారు. 24 గంటల్లోనే సాధారణ పరిస్థితులకు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయినాయి. అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2,900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగిందనమాట. ట్రాన్స్ఫారాలు దాదాపు 2,500 నుంచి 3,000 ట్రాన్స్ఫారాలు దెబ్బతిన్నాయి. అన్నిటిని కూడా రీప్లేస్ చేశాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిద్దా, ఏది సింపతి పొందాం అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాలెస్లో నుంచి బయటికి రాలా, అధికారం లేనప్పుడు ఏమన్నా ఏదో ఒక బండ్ వేయాలి, ప్రభుత్వానికి మీద నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్లో తుపాను ప్రభావంతో పంటలను కూటమి నేతలు పరిశీలించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తుపానుతో నష్టపోయిన అరటి తోటను ఆయన పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థికంగా ఆదుకుంటామని అన్నదాతలకు భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యటించి తుపాను ధాటికి దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వరుస ప్రకృతి విపత్తులతో నిండా మునిగామని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామన్న ఆయన అన్నదాతలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మా కొల్లూరు మండలం లంక గ్రామాల్లో గత నెలలో వచ్చినటువంటి వరదల వల్ల 3 వంతులు పసుపు గాని, కంద గాని, అదేవిధంగా అరటి గాని ఆ రోజు దెబ్బతిన్నారు రైతులు. నెల తిరగకుండా ఈ తుఫాన్ దాటికి మిగిలిన అరటి తోటలు, కంద, పసుపు తోటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉంది. 1,00,000 ఎకరాలు వరి సాగులో ఉంది. అవి కూడా దాదాపు 50% దగ్గర నష్టపోవడం జరిగింది. వారిని ఆదుకోవడానికి కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నష్టపరిహారం చెల్లించడానికి అవసరమైన చర్యలు కూడా అన్ని తీసుకుంటున్నాం. ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి.
ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టగా అసోసియేషన్ ప్రతినిధులతో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చలు జరిపారు. బకాయిల చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. వెంటనే 250 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించనున్నట్టు ప్రకటించాయి. మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణం చేయించారు. అల్లాపై అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. అజారుద్దీన్కు సహచర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కేబినెట్లో చోటు ఆశిస్తున్న సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుపై సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఫ్లాగ్షిప్ పథకాల అమలుపై కలెక్టర్లు, కార్యదర్శులతో సమీక్షించే అధికారాన్ని సుదర్శన్ రెడ్డికి ఇచ్చిన సర్కార్ కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా పేర్కొంది. ఇక ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఇద్దరూ కేబినెట్లో చోటు ఆశిస్తున్న వేళ నియామక పదవులు ఇచ్చిన సర్కార్ ఇంకా మంత్రివర్గంలో ఉన్న 2 ఖాళీలు ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు ఎంఐఎం కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు రౌడీలుగా ప్రవర్తిస్తున్నారన్న ఆయన ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదోళ్ల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదన్న కేటీఆర్ వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదే బీఆర్ఎస్ అని జోస్యం చెప్పారు. ఇందిరమరాజ్యం అంటే ఏందో అనుకున్నాం. ఇల్లు గులగొట్టుడు ఒకటే పని చూస్తున్నారు కదా మీరు టీవీలలో. ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే చాలు ఏడవాలి, ఏడ గరీబ్ వాళ్ళు ఇల్లు గులగొట్టాలి. పెద్దోళ్ళై ముట్టారు, మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు, ఏ బలిసిన దగ్గరకు పోయే దమ్ము లేదు. పేదవాళ్ళు గరీబ్ గాళ్ళు అయితే మాత్రం 60 గజాలు, 40 గజాలు, 30 గజాల ఏమైనా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదని గుంజుకపోవడు, గుద్దుడు, మొత్తం ఇల్లు గులగొట్టుడు. పిల్లగాళ్ళని ఆఖరి కళ్ళకెళ్ళి వాటర్ బాటిల్ కూడా, బ్యాగ్ కూడా తీసుకొని ఇవ్వకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నువ్వు పారేస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు. నేను మీకు గుర్తు చేస్తున్నా, యాద పెట్టుకోండి. ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళా కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతులను హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడింది. 10 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో కటారి మోహన్ మేనల్లుడు చింటూ సహా 5గురికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక కార్యాలయంలో అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో టీడీపీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కటారి మోహన్తో ఆయన మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూకు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మేయర్గా ఉన్న అనురాధ మేనమామ మోహన్ అడ్డు తొలగించుకునేందుకు చింటూ 2015 నవంబర్ 17న 4గురితో కలిసి బురకాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. అనురాధను తుపాకీతో కాల్చి చంపారు. పక్క గదిలో ఉన్న మోహన్ను కత్తులతో నరికారు. ఈ కేసుకు సంబంధించి 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 10 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. 57 మంది సాక్షులను కోర్టు విచారించింది. విచారణ దశలోనే ఒకరు మృతి చెందగా మరొకరిని న్యాయస్థానం కేసు నుంచి తొలగించింది. ఈ నెల 24న 16 మందిపై కేసు కొట్టేసింది. A1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకట చలపతి, A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వెంకటేష్పై అభియోగాలు రుజువు కాగా వారికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఆయేషా మీరా హత్య కేసుపై సిబిఐ పునర్విచారణ నివేదిక కాపీలను తమకివ్వాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఆయేషా తల్లిదండ్రులు వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రాగా నివేదిక ప్రతులను ఇవాళే వారికి అందిస్తామని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆ ప్రతులు అందిన తర్వాత వాటిని పరిశీలించి తమ అభ్యంతరాలు చెబుతామని ఆయేషా తల్లిదండ్రుల తరపు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 150వ మెట్టు వద్ద చిరుత పాదముద్రలు కనిపించడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. చిరుతను ప్రత్యక్షంగా చూసిన ఒక మహిళ టీటీడీకి సమాచారం ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పాదముద్రలు పరిశీలించారు. చిరుత సంచారాన్ని ధృవీకరించారు. భద్రతా చర్యల్లో భాగంగా 800వ మెట్టు వద్ద శ్రీవారిమెట్టు ప్రారంభ ప్రాంతంలో భక్తులను తాత్కాలికంగా ఆపేశారు. ప్రస్తుతం 100 నుంచి 150 మంది భక్తుల చొప్పున గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను చేతపట్టుకుని వెళ్లాలని సూచించారు. చౌటుప్పల్ పురపాలిక పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ నుంచి కూలీ పనుల కోసం వచ్చిన యువకులు 4 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బాలికకు చాక్లెట్ ఆశ చూపి గదిలోకి తీసుకెళ్లిన యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి బాలికను బయటకు తీసుకొచ్చారు. తర్వాత చిన్నారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 2 యువకులను చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. బీహార్లో అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న ఎన్డీఏ వలస కార్మికులను ఆకట్టుకునే లక్ష్యంతో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో వరాల జల్లు కురిపించింది. పట్నాలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని పేర్కొంది. మహిళలు వ్యాపారులుగా చేసేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపింది. బీహార్లో సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయాన్ని 3 విడతల్లో అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. బీహార్లో 7 ఎక్స్ప్రెస్ వేలు, 4 నగరాల్లో మెట్రో రైలు సేవలు, 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. రక్షణ రంగంలో భారత్ అమెరికా మధ్య కీలక ముందడుగు పడింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన సమావేశంలో భారత్ అమెరికా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీటర్ హెగ్సెత్ సంతకం చేశారు. ఈ మేరకు భారత్ అమెరికా మధ్య 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమలు కానుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచేందుకు కీలకంగా మారుతుందని పీటర్ హెగ్సెత్ తెలిపారు. భారత్ అమెరికా మధ్య రక్షణ సంబంధాలు ఎప్పుడూ లేనంతగా బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్పై ట్రంప్ సర్కార్ 50% సుంకాలు విధించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఈ ఒప్పందం జరగడం భారత్ అమెరికా మధ్య పరిస్థితులు చక్కబడుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం మరోసారి వలసదారులపై అక్కసు వెళ్లగక్కింది. H-1B వీసాదారులను ఉద్దేశించి ముఖ్యంగా భారతీయులను నిందిస్తూ ట్రంప్ యంత్రాంగం వీడియో ప్రకటన రూపొందించింది. H-1B వీసాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నట్టు అమెరికా కార్మిక శాఖ ఈ ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులను సంస్థలు భర్తీ చేసుకుంటున్నాయని నిందించింది. కష్టపడి పనిచేస్తే అమెరికా కలను సాధించుకోవచ్చని తరతరాలుగా చెప్తున్నామని, కానీ అమెరికన్ల ఉద్యోగాలను వలసదారులు ఎత్తుకెళ్లిపోయారని ప్రస్తావించింది. H-1Bలో 72% భారతీయులకే వెళ్తున్నాయంటూ ఓ గ్రాఫ్ రూపంలో వీడియోలో వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని, వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను జవాబుదారీ చేస్తున్నట్టు వివరించారు. వీసాల దుర్వినియోగాన్ని గుర్తించేందుకు ప్రాజెక్టు ఫైర్వాల్ చేపట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్ర విమర్శన పాలు చేసిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ యువరాజు ఆండ్రూను రాజు చార్లెస్ III కుటుంబం బహిష్కరించారు. ఇప్పటికే రాయల్ టైటిల్ను వదులుకున్నట్లు చార్లెస్ III సోదరుడు ఆండ్రూను ఇప్పుడు కుటుంబం నుంచి వెలివేశారు. ఆండ్రూకున్న బిరుదులు తొలగించినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన అధికారాలను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన లీజుకు తీసుకుని ఉంటున్న లండన్లోని విండ్సర్ ఎస్టేట్ను కూడా ఖాళీ చేయాలని నోటీసులు పంపినట్లు వెల్లడించింది. ఫలితంగా ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్లోని సాన్రిగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్లోకి మారతారని సమాచారం.
రాజు కుటుంబ గౌరవ మర్యాదల కోసం ఈ చర్యలు అనివార్యమని రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెక్స్ కుంభకోణంలో రాజు చార్లెస్ III, రాణి కెమిల్లా బాధితులకే అండగా ఉంటారని బకింగ్హామ్ ప్యాలెస్ స్పష్టం చేసింది. కాగా సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో పేరు బయటకు వచ్చినప్పటి నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆండ్రూ ఇప్పటికే తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ను వదులుకోవాల్సి వచ్చింది. ఈ కుంభకోణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు ఉందని ఆరోపణలుండగా వాటిపై విచారణ జరుగుతోంది. కృత్రిమ మేధను మంచికి మాత్రమే వాడాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఏక్తా దివాస్ సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన ఫిర్యాదును సిపి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చిరంజీవి తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి తప్ప చెడుకు వినియోగించరాదని కోరారు. పోలీసులు ప్రజలకు అండగా ఉంటున్నారని చిరంజీవి కొనియాడారు. దేశాన్ని ఏకం చేసి మనకందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా పుట్టు వస్తుంది. మనం చేయాల్సిన ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దే డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ముఖ్యాంశాలు మరోసారి. కశ్మీర్పై కాంగ్రెస్ తప్పుడు విధానమే ఉగ్రవాద సమస్యకు మూలమన్న ప్రధాని. భారత్లో విలీనాన్ని నెహ్రూ అడ్డుకున్నారని ఆరోపణ. కాంగ్రెస్ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాలేదన్న మోదీ. విభజన శక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఐక్యతా దినోత్సవంలో పిలుపు. తెలంగాణలో వరద నుంచి తేరుకుంటున్న తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ముంపు బాధితులు. ఏపీలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో టీడీపీ నాయకుల పర్యటన. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. తెలంగాణలో మంత్రిగా ప్రమాణం చేసిన అజహరుద్దీన్. సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రేమ్ సాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు. 5గురికి ఉరిశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు సంచలన తీర్పు. సంకల్ప పత్ర పేరుతో బీహార్లో ఎన్డీఏ మేనిఫెస్టో. 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.